తెలంగాణ క్యాబినెట్లో ఆ మంత్రికి టెన్షన్ పట్టుకుందా? గతంలో నందమూరి హరికృష్ణకు వచ్చిన పరిస్థితే ఆ మంత్రికి వస్తుందనే భయంలో ఉన్నారా? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి? హరికృష్ణకి ఏం జరిగింది? ఎందుకు ఈ మంత్రికి భయం పట్టుకుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కేబినెట్లో మంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ అలియాస్ అజ్జుభాయ్. అయితే ఇప్పుడు అజ్జుభాయ్కి టెన్షన్ పట్టుకుందట. అజహరుద్దీన్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసి 1 నెల దాటిపోయింది. శాసనసభలో కానీ మండలిలో కానీ సభ్యుడిగా లేకపోతే 6 నెలల్లో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాలి, లేదంటే మంత్రి పదవి కోల్పోవలసి వస్తుంది. అయితే ప్రస్తుతం అజహరుద్దీన్ ఎమ్మెల్యేగా లేరు, అలానే ఎమ్మెల్సీగా కూడా లేరు, శాసనసభ శాసన మండలిలో లేరు. ఇంకో 5 నెలల గడువు మాత్రమే ఉంది. ఈలోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాలి. అయితే ఏంటి, అజహరుద్దీన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం పేరు సిఫార్సు చేసింది కదా, అజహరుద్దీన్కి వచ్చిన సమస్య ఏంటని అనుకుంటున్నారా? గవర్నర్ కోటాలో అజహరుద్దీన్, కోదండరాం ఇద్దరిని ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తూ గవర్నర్కి పంపింది రేవంత్ సర్కార్. ఇది ఆగస్టు నెలలోనే పంపింది. సర్కార్ పంపించే 6 నెలల్లోపే గవర్నర్ ఆమోదమైనా తెలపాలి, లేదంటే ఏదైనా మార్పు చేర్పులుంటే సూచనలు చేస్తూ తిరిగి ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే గవర్నర్కి పంపించి 3 నెలలు దాటిపోయింది. 2026 ఫిబ్రవరి నెలతో 6 నెలలు పూర్తవుతుంది. ఇక అజహరుద్దీన్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మైనారిటీ కోటాలో మంత్రిగా అవకాశం కల్పించింది పార్టీ. అక్టోబర్ చివర్లో అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల దాటిపోయింది. ఈ లెక్కన చూస్తే 2026 ఏప్రిల్ నెలతో 6 నెలల గడువు ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి నెలలోగా గవర్నర్ ఎమ్మెల్సీగా ఆమోదం తెలిపితే సరే, లేదు అంటే అజహరుద్దీన్ గవర్నర్ కోటా శాసనమండలి అర్హుడు కాదని ఇవ్వకపోతే ప్రభుత్వానికి సమస్యగా మారుతుంది. ఒకవేళ గవర్నర్ తిరస్కరిస్తే ఏప్రిల్ నెల ముగిసే సమయానికి అజహరుద్దీన్ ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నుకోవాల్సి వస్తుంది, లేదంటే మంత్రి పదవి 6 నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. గతంలో 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేబినెట్లో నందమూరి హరికృష్ణకు అవకాశం కల్పించారు రవాణా శాఖ మంత్రిగా. అయితే 6 నెలలు ముగిసే వరకు నందమూరి హరికృష్ణ ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఎన్టీఆర్ మరణం తర్వాత హిందూపురం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో హరికృష్ణ ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి వరించలేదు. అయితే 6 నెలలు ఏ సభలో సభ్యుడిగా లేనందువల్ల హరికృష్ణ మంత్రి పదవి కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అజహరుద్దీన్కి ఇలాంటి భయమే పట్టుకుందట. అయితే ఇటీవలే ఒక సందర్భంలో ఒక మంత్రి మాట్లాడుతూ అజహరుద్దీన్ మంత్రిగా కొనసాగుతారు, ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందకపోతే లేదా గవర్నర్ నిర్ణయం ఆలస్యమైనా రానున్న 2026 మార్చి నెలలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీని అజహరుద్దీన్కి ఇచ్చి మంత్రిగా కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఇది వినడానికి బాగానే ఉంది, కానీ అప్పటి సమయానికి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, పాజిటివ్గా తీసుకుంటే సరే, లేకపోతే అజహరుద్దీన్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు తెరపైకొస్తోంది. చూద్దాం మరి, అజ్జుభాయ్ కేబినెట్లో కొనసాగుతారా, లేదంటే 3 నాళ్ల ముచ్చటగానే మంత్రి పదవిలో కొనసాగి రాజీనామా చేయాల్సి వస్తుందో.